మీరు ఏం సినిమాలు తీస్తున్నారు? దొంగతనం ఎట్లా చేయాలి, లంగతనం ఎట్లా చేయాలి, ఎట్లా బారిపోవాలి? కనీసం మహిళలు అంటే మీకు గౌరవం కూడా లేదు. మహిళలు అంటే గౌరవం కూడా లేదు నీకు. ఇంతవరకు ఎవరు అడిగి ఉండడు ఈ ప్రశ్న. నువ్వు హీరోయిన్ పట్టుకుని ఏమంటావు? అరే 1000 రూపాయలు ఇస్తే అది ముద్దు వేరే అడుగురా అంటావు. ఇదే నువ్వు నేర్పించేది? ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? ఒకసారి సినిమా తీసేటప్పుడు మా బిడ్డలు గరీబోళ్ళు ఎందుకు నీ 3000 5000 రూపాయల టికెట్లు కొని ఎందుకు పోవాలి? దానికి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నావు. దానికి ఒక థియేటర్ లేకుండా, ఇంకొక కొత్త సినిమా లేకుండా మీరు సినిమాలను పంచుకుని టైమ్లీ నెలకొకడు సినిమా పెట్టుకోవాలా. ఆ సినిమా తప్ప ఇంకొక సినిమా ఆడద్దు. ఏముంది మీ దాదాగిరి? మీకు ఆ రైట్ ఉందా? ఒక ఉపాయం ప్రకారం నీ సినిమా తప్ప ఇంకొక సినిమా లేకుండా చేసి ప్రజలను ఆ సినిమానే ఖచ్చితంగా చూసేలా మీరు మలుపుతా ఉన్నారు. ఒక కెనాల్ వాటర్ పోతుంటే ఏ పంట పొలంలోకి మలపాలనో రైతుకు తెలిసిన లాగా మీరు దీన్ని పండించుకుంటున్నారు. సినిమా టాకీస్లా రేట్లు 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు ఉంటుండే. ఆ రేట్లు 100 పక్కన 4 సున్నాలు, 25 పక్కన 2 సున్నాలు. ఏంటిదండి ఇది? వాట్ ఈస్ దిస్? నిన్నెవరు మేము బతిలానేమా మా కోసం ఒక ఇట్లాంటి సినిమా తీసి పెట్టని? నేను ఇక్కడి నుంచి చెప్తున్నా, నువ్వేమన్నా పారంజి సినిమాలు చూపిస్తున్నావా బాబు? ఈ దేశాని కోసం ఏమన్నా చెప్తున్నావా? అట్లాంటి సినిమాలు చూస్తే ఏమన్నా జ్ఞానం వస్తుంది. జై భీమ్ లాంటి సినిమాలు చూస్తే రాజ్యాంగం గురించి తెలుస్తుంది. లేకపోతే చారిత్రాత్మకమైన సినిమాలు చూస్తే, కోడెనాగు లాంటి సినిమాలు చూస్తే కులాన్ని ఎట్లా విడగొట్టాలనో తెలుస్తుంది. నిప్పు లాంటి మనిషి సినిమా చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత గొప్ప ఉద్యోగం చేయగలడో తెలుస్తుంది. ఒక మత సామరస్యం ఎట్లుండాలో తెలుస్తుంది. నువ్వు చేసేదేంటయా? నువ్వు చేసేదేంటి? నీకు ఎవడిస్తున్నాడు గైడెన్స్? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం. ఒక శాఖ మీద మీరు పేరు చెప్పకపోవచ్చు, ఇంకోటి చెప్పకపోవచ్చు, పని చేయలేదంటున్నా. అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది. కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లిస్తున్నారు చూసారు కదా మీరు. మూతిలో మూతి పెట్టి పోలీసు వాళ్ళ పని అండి అది. కానీ ఒక వ్యక్తి అక్కడ జీవితం పడిపోయి ఉన్నది, తీసుకుని ఆ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అట్లా అందించారు. కాబట్టి అందులో ఒక బాబు ఇవాళ మన కోసం అవకాశం ఉంది. సో మై ఫ్రెండ్స్, దయచేసి నేను ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా నేను మన వాళ్ళకి చెప్పేది ఏంటిదంటే, ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమాలను మనం ప్రోత్సహిద్దాం. సందేశాత్మకమైన సినిమాలు చాలా ఉన్నాయి, ప్రోత్సహిద్దాం. కానీ మనం ఏ పని చేసినా కూడా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సొంత లాభం కొంత మానుకో పొరుగువారి కోసం పాట పడబోయని చెప్పినారు మన కవులు. అది చదువుకోండి, నేర్చుకో, సబ్జెక్టు నేర్చుకో. నువ్వు గొప్పగా, నీకు హావభావాలు ప్రకటించడం రాదు, నటించడం రాదు, చచ్చిపోయిన మనిషి గురించి చెప్పడం నీకు అంతకంటే రాదు. నువ్వు ఎట్లా నటును అయినా నాకు అర్థం కాదు. చెప్పు. నువ్వు చెప్తున్నావు అదే ఇది అదే, నాకు పైసలు రాలేదు, నా సినిమా డుమ్ అన్నది, ఇజ్జత్ మొత్తం పోయింది. ఆ పైసలు రాని ఫ్రస్ట్రేషన్ నీ దగ్గర కనపడుతుంది. కానీ నువ్వు ప్రజల కోసం సర్వీస్ చేసే ఏదైతే చితికిపోయిన ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించే యొక్క ఫీలింగ్స్ నీ ముఖంలో మాకు కనిపిస్తలేవు. కాబట్టి ముందు నటన నేర్చుకో. ఇదైనా నటించు నువ్వు ఫస్ట్. ఇట్లాంటి ఎవడు చేయైనా దురదొచ్చిన కాడ ఎక్కడైనా గోక్కోవడానికి వెళ్ళిపోతుంది. చెయ్యి, పెద్ద విషయమేం కాదు అది. అప్రయత్నంగా పోతుంది అది. నాకు ఇక్కడ తలలో దురద పెడుతుంది. నేనేం దానికోసం పెద్ద యాక్షన్ నేర్చుకోక్కర్లేదు, లేకపోతే ప్రతిభ చూపి అక్కర్లేదు. ఆటోమేటిక్ పోతే గోక్కుంటుంది, చెమట పడుతుంది.